నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో పలు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కూటమి నేతలు. పల్నాడు జిల్లా ప్రజలకు మహాసంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రాకీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ నల్లపాటి రాము. కండ్లకుంటలో సంక్రాంతి సంబరాలలో సందడి చేసిన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్. నరసరావుపేటలో సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పండుగ అయిన మొదటి రోజు భోగి మంటల వేడుకలు పలు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, మహిళా నేతలతో కలిసి రిక్షా సెంటర్లో మరియు మున్సిపల్ కార్యాలయం ఎదుట భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవిందబాబు తెల్లవారుజాము నుండే డీజే వాహనంతో పలు భోగి వేడుకల్లో పాల్గొంటూ పట్టణ ప్రజలతో మమేకమై ఆటపాటలతో డాన్సులు వేస్తూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగకి డూడు బసవన్న స్టెప్పులు వేస్తారు. సంక్రాంతి పండుగ చక్కగా చేయడానికి మన నర్సాపేట అసెంబ్లీ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనమందరం కూడా ఎన్నో కష్టాలు పడ్డాము. మీ అందరి కష్టంతో ఉమ్మడి పరిపాలన ఏర్పాటు చేసుకున్నాము. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు గారి పాదయాత్రతోటి ప్రజాగళంతో ఇవాళ మనం అందరం కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని సంక్రాంతి పండుగని అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. రాకీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకు చైర్మన్ నల్లపాటి రాము సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాకీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రేక్షకులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని, అలాగనే రైతు కుటుంబాలన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాసంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగ, రైతుల పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులు అందరినీ కలుసుకొని కనువిందులు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంటలు చేతికి వచ్చే కాలం అని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అని తెలిపారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంటిలో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలిచేలా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర జ్యోతి తిరువాభరణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈరోజు స్వామివారి తిరువాభరణాలకు అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనతో అంగరంగ వైభవంగా స్వామివారి గ్రామోత్సవం బయలుదేరింది. అనంతరం పాతూరు శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవస్థానానికి బయలుదేరింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ నిర్వహణలో జరుగుతున్నాయి.
గురుకుల రోడ్లో వైసీపీ ఆధ్వర్యంలో భోగి మంటల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ పట్టణ గ్రామ ప్రజలకు భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేటలో కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో భోగి మంటల వేడుకలు హరిదాసుల కీర్తనలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పలువురు హాజరై ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మా కులవృత్తి హరిదాసులు తిరగడము, స్వామివారికి పొద్దున్నే స్నానాలు ఆచరించి శుద్ధిగా స్వామివారి పూజను ఆచరించి చెక్కలు సితార కడిచెమ్మతో స్వామివారి నామ సంకీర్తన చేసుకుంటూ నగర సంకీర్తన చేస్తూ ఉంటామండి. మా తాతల తండ్రుల కాడి నుంచి కూడా మాకు ఇది కులవృత్తిగాను ఆ స్వామి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఆ స్వామికి మేము సదా కృతజ్ఞమయ్యి ఆ స్వామి సేవలో నిత్యము ఆ స్వామిని ధ్యానిస్తూ జీవిస్తూ ఉంటామండి. ఆ స్వామి దయ వల్ల ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా కుల మత భేదాలు లేకుండా, వయసు తారతమ్యాలు లేకుండా ఈ అక్షయ పాత్రలో దానం చేస్తే కోటి గుండెలలో దేవుడు దేవస్థానాలలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా హరిదాసును గౌరవించడం, మన సాంప్రదాయ సంస్కృతులను కాపాడటం నేర్చుకోండి. తెలియని వారికి కూడా తెలియచెప్పండి. మరి పూర్వకాలం నుంచి కూడా యుగ యుగాల నుంచి కూడా ఈ హరిదాసు నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. కావున తెలియని వారికి కూడా తెలియజేసి అందరూ కూడా మన సాంప్రదాయ సంస్కృతులను కాపాడుతూ హరిదాసులను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు. నరసరావుపేటలోని వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్థానిక శివుని బొమ్మ సెంటర్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చీతిరాల గురుపెద్దన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సేవా సమితి అధ్యక్షులు చీతిరాల చంద్రకుమార్, కార్యదర్శి సాయి సంతోష్, కోశాధికారి మణిదీప్ నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాసవి సేవా సమితి కమిటీ వాళ్ళకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే భోగి పండుగ సందర్భంగా మరి ఎంత చలి ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా కష్టమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరికీ భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. స్థానిక శివుడు బొమ్మ సెంటర్లో భోగి మంటలు ఏర్పాటు జరిగినది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ సుఖ సంతోషాలతో బాగుండాలి ప్రజలందరూ అని కోరుకుంటున్నాం. వాసవి సేవా సమితి ఇట్లు కొప్పురపు హనుమంతరావు గారు. నర్సరావుపేట ప్రజలందరికీ కూడా వాసవి సేవా సమితి తరఫున భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క వాసవి సేవా సమితి తరఫున మేము అనేక కార్యక్రమాలు చేపట్టామండి. ఈరోజు శివుడమ్మ సెంటర్లో ఉదయం 5:30 నుంచి 6:30 దాకా భోగి మంటలు ఏర్పాటు చేశాము. ప్రజలందరూ పాల్గొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నకరికల్ మండలం కండ్లకుంటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ గ్రామంలో భోగి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. భోగి మంటలకు ఈ ప్రజల్లో కనిపించే అనుబంధం, ఆప్యాయత, ప్రేమ ఇవి పట్టణాల్లో కనిపించవని గ్రామ ప్రజల్లో పాల్గొనటం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఫైట్ మాస్టర్స్ తెలిపారు. ముచ్చటగా 3 రోజుల పాటు జరుగుతున్న అతిపెద్ద పండుగలలో భాగంగా తొలి రోజైన భోగి వేడుకలలో రామలక్ష్మణులు పాల్గొనడం జరిగింది. చక్కెరతో బెల్లం చేస్తాం. కండ్లకుంట గ్రామ ప్రజలందరూ కలిసి ఇలా చేసుకోవడము చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఒక విషయానికి అందరూ కలిసేదానికి పండగ. విడిపోయిన మనసుల్లో కలిపేదే పండగ. ఎక్కడో ఉండే మన లోపాలను సరిదిద్దుకోవడానికి పల్లె వాతావరణంలో అందరితో కలిసి ఉంటే వచ్చే కొన్ని మార్పులతో మన జీవితాలు మారే
ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిటీల్లో అట్మాస్ఫియర్ లేదు, పరుగు పందాల్లోనే ఉంటారు అందరూ. సో ఇక్కడ అద్భుతంగా ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఒక్క దగ్గర ఇలాంటి కార్యక్రమాలు పెట్టడము, పల్లెలు ఏం జరుగుతాయి ఫ్యూచర్లో అనే విషయాన్ని కండ్లకుంట గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమం పెట్టి అర్థం చేసుకోవడం అనేది అద్భుతము. అంటే ఈ ఆలోచన లేకపోతే మనం అనుకునే మార్పు వచ్చిన స్కోపే లేదు. ఆలోచన చేస్తే మార్పుకు దోహదమవుతుంది. ఆ విషయానికి నేను మదనపల్లి నుంచి ప్రకృతివనం ప్రసాద్ అంటానన్న నేను రావడము, మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు వచ్చి దీంట్లో అంటే ఇలా కూడా చేసి దానికి వీలవుతుందా, మన విలేజ్ నుంచి డబ్బులు బయటకు వెళ్లకుండా మన విలేజ్కే డబ్బులు వచ్చేట్లుగా సిటీ నుంచి ఏమైనా చేయొచ్చునా అనే విషయాలు ఆ లెవెల్లో మాట్లాడుకునేదానికి శ్రీనివాసరావు గారి ఇక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యి మనందరినీ ఇన్వాల్వ్ చేశారు. ఇది అద్భుతమైన విషయం. కొంతమంది గురువులతోటి శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారితో ఈరోజు మేము కొత్త ప్రదేశం మేము రాలేదు ఇంతమట్టి ఇక్కడికి. మాకు కొన్నాళ్ళు శ్రీనివాసరావు పరిచయం ఇక్కడ రావడం జరిగింది. పొద్దున్నే మార్నింగు భోగి మంటల కాడ నుంచి డ్యాన్సులు అలాగంతా ఊరు తిరిగి నగర సంకీర్తం, ఈ ముగ్గులు పోటీలు ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎంతో ముఖాల్లో తేజస్ కనిపిస్తుంది అనమాట. ఈరోజు భోగి రోజు మేము చెప్పేది ఏంటంటే, మెసేజ్ ఏంటంటే, భోగి అంటే మనం ఏదో పాత బట్టలు పాత సామాన్ చేసి తగులు పెడుతూ ఉంటాము. అలా కాకుండా మన లోపల పాత చెడు సంస్కారాలని ఈ భోగి రోజు ఆ మంటలు వేసి తగలబెట్టి మంచి సంస్కారాలని ఈరోజు పండగ రోజు మనం స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త ఆలోచనలతో జీవితం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాత ఆలోచనలు, పాత అన్ని నెగిటివ్ థింకింగ్లతోటి నింపి ఉన్నాయి ఈ మన దేహాల్లో. పాత ఎన్ని నిప్పులు తగలబెట్టి కొత్తగా ఫ్రెష్ మైండ్ తోటి, ప్రేమతోటి, కరుణతోటి జీవితాన్ని ముందుకెళ్లాలని భోగి పండుగ రోజు మీకు ఇక్కడ రావడం, వాళ్ళందరితో కలుసుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. ఈ ముగ్గులు పోటీలు పొద్దునంతా భోగి మంటతోటి డ్యాన్సులంతా ఆడేసాం. అందరూ కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూశారు, మా ఆహ్వానం పలికారు. బట్ ఎప్పుడు కూడా వీలు ఉంటే వచ్చి కూడా వచ్చి మేము కూడా ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ నాయకుడు ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి వారి హక్కుల సాధనకు ముందుంటున్న ప్రజానాయకుడు కామ్రేడ్ అప్పలరాజును పీడీ యాక్ట్ ద్వారా అరెస్టు చేసి జైల్లో బంధించడం అన్యాయమని, అతని వెంటనే విడుదల చేసి పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని పల్నాడు జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం నరసరావుపేట సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో పలు భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కూటమి నేతలు. పల్నాడు జిల్లా ప్రజలకు మహాసంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. రాఖీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ నల్లపాటి రాము. కండ్లకుంటలో సంక్రాంతి సంబరాలలో సందడి చేసిన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.